న్యూస్ దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎయిర్పోర్ట్కు వచ్చాక విమానాల రద్దు విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత విమానాలను రద్దు చేయడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇండిగో ఫ్లైట్ల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కంటిన్యూస్ గా మొత్తం టోల్గా బారులు తీరినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. మొత్తం అధికారులతోని ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే బోర్డింగ్ కు వెళ్లే సమయం లోపల కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అంటూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ కూడా అయితే నడుస్తుంది. ఈ మొత్తం టోటల్ గా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లైట్స్ కు చూసుకుంటే కనుక దీనికి ఇప్పటికే ఈ యొక్క 56 ఫ్లైట్లను మొత్తం టోల్గా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నుండి శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి మొత్తం టోల్గా కూడా 46 ఫ్లైట్లు రద్దయ్యాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ వచ్చేటటువంటి 26 ఫ్లైట్లు కూడా మొత్తం టోల్గా కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఈరోజు మొత్తం అయితే ఇండిగో ఇక్కడ నుంచి బయలుదేరవలసినటువంటి ఇండిగో విమానం లోపల మొత్తంగా 56 ఫ్లైట్లు రద్దయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం ప్రాణాల మీదకి కూడా తెచ్చింది. అయితే ఆస్ట్రేలియా సిటిజన్ అయినటువంటి ఆయన రీసెంట్గా వాళ్ళ భార్య చనిపోతే కాశీలో ఆమె అస్థికలు కలపడానికి వచ్చినటువంటి క్రమం లోపల కూడా ఇక్కడే హైదరాబాద్కు రావడం వలన కనెక్టివిటీ మిస్ అయిపోయి అయితే అస్థికలు కలపలేని పరిస్థితిలో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. మరికొందరు అయితే వాళ్ళ మదర్ చనిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా చూసాం. మనం ఆర్గ్యుమెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళ మదర్ చనిపోయిందంటూ కూడా ఇద్దరు యువతులు మొత్తం కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ మదర్ చనిపోయిన క్రమం లోపల ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న క్రమం లోపల హుటాహుటిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అయితే ఈ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మ్యారేజ్ కూడా రేపు మ్యారేజ్ పెట్టుకొని కూడా ఈరోజు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మొత్తం టోల్గా కూడా కోల్కతాలో మ్యారేజ్కు అన్ని ఏర్పాట్లు చేసిన క్రమం లోపల ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ చూడొచ్చు. ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే ఈ సిబ్బంది చెప్పలేని స్థితిలో ఉన్నారు. మొత్తం టోల్గా అయితే బోర్డింగ్కి వచ్చినంత వరకు కూడా తెలుసలేదు. బోర్డింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారు అంటూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు. మేము కాంజారే మేడం हम लोग एक्चुअली जयपुर जाने वाले थे, बट अभी जहाँ से आए थे भुवनेश्वर से आए थे, हम बोले कि भुवनेश्वर हमको मतलब छोड़ दो। फिर अभी के लिए वो ट्यूसडे के लिए दिए और जो अकोमोडेशन भी दिए थे उसको आज क्लोज करवा रहे हैं और अभी 2-3 दिन के लिए हमको खुद से अकोमोडेशन लेना पड़ेगा। तो इसलिए हम आए हैं कि रीशेड्यूल करवा के अगर कल के लिए दे देंगे तो सही रहेगा बोल के। क्या बोल रहे मैडम? पूछे क्या नहीं, वो अभी तक कुछ बोले नहीं. येस्टरडे दे हैव रीशेड्यूल्ड इट, बट अभी देखते हैं क्या बोलते हैं. ट्यूसडे से जाएगा या फिर उसको भी कैंसिल करेंगे, वही देख रहे हैं. कहाँ से आ रहे मैडम? हम भुवनेश्वर से आए थे, राजस्थान जाना था जयपुर, बट अभी जयपुर का फ्लाइट कल कैंसिल हुआ तो हम लोग बोले कि हम भुवनेश्वर ही वापस दे दो, क्योंकि ट्यूसडे तक इधर रहना मतलब इट्स नॉट पॉसिबल एक्चुअली. అయితే భువనేశ్వర్ నుంచి వచ్చారు. మొత్తం టోల్గా కూడా అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ కనెక్టివిటీ చేంజ్ అయ్యే వరకు ఇక్కడ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఇండిగో సంక్షోభం నెలకొని ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.